చేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 321లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 321, మొదటి ప్రశ్న. మోషే తన చెయ్యి రొమ్మున పెట్టుకొనగా ఏమయ్యను? దీనికి సమాధానము అది కుష్ఠము గలదాయెను. రెండో ప్రశ్న. ఫరో ఏమి ఇయ్యక ఇటుకలు చేయమనెను? దీనికి సమాధానము గడ్డినీయక. మూడో ప్రశ్న. మోషే తల్లిదండ్రులు ఎవరు? దీనికి సమాధానము అమ్రాము, యోకేబెదు. నాలుగో ప్రశ్న. దేవుడు అహరోనును మోషేకు ఎవరినిగా నియమించెను? దీనికి సమాధానము ప్రవక్తనుగా. ఐదో ప్రశ్న. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనం. అలాగే క్విజ్ నెంబర్ 322లోని ప్రశ్న కూడా చదువుతానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 322 నిర్గమాకాండము 9వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. శకునగాండ్రు ఏలా మోషే ఎదుట నిలువలేకపోయిరి? శకునగాండ్రు ఏలా మోషే ఎదుట నిలువలేకపోయిరి? రెండో ప్రశ్న. మిడుతలకు భయపడి ఫరో ఎవరిని పోనిత్తుననెను? మిడుతలకు భయపడి ఫరో ఎవరిని పోనిత్తుననెను? మూడో ప్రశ్న. ఆ అర్ధరాత్రి ఎవరు చచ్చెదరని మోషే ఫరోతో చెప్పెను? ఆ అర్ధరాత్రి ఎవరు చచ్చెదరని మోషే ఫరోతో చెప్పెను. నాలుగో ప్రశ్న. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. రిఫరెన్సు వ్రాయండి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. రిఫరెన్సు వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. దేనిని చూచి యెహోవా వారిని నశింప చేయడు? దేనిని చూచి యెహోవా వారిని నశింప చేయడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 321కి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, ఏఆర్ పోలీస్ లైన్స్ నుండి వి శిఖామణి, జి అనీషా, వి భారతి, జయశేఖర్, కొత్తగూడెం నుండి కె వెరోనిక, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, నవాబుపేట నుండి డీజే దీక్షితాబాయి, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, తడికెలపూడి నుండి ఊసా భీమేశ్వరరావు, పద్మ, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, ఆంధ్రేయ, శాంతినగర్ నుండి ఎం ప్రవీణ్ కుమార్, తంగరాజు, జయరాజు, ఒలివా ఎలిజబెత్, కొండగూడెం నుండి ఎం మేరీ రత్నకుమారి, కళ్ళ చెరువు నుండి ఎం దేవమణి, ఆగడాల్లంక నుండి జె రూతు, గన్ బజార్ నుండి మట్టా అజరయ్య, జ్యోతి సుధాకర్, బ్లెస్సీ సుధాకర్, పెన్షన్ లైన్ నుండి ఏఆర్ లారెన్స్ వారి కుటుంబం, వెన్నవల్లివారిపేట నుండి బి దేవేనమ్మ, తంగెళ్లమూడి నుండి బి నాగేశ్వరరావు, మంజుల,
మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్నటువంటి కుటుంబం చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు శ్రీమతి బొంత దివ్య తేజ గారి జన్మదినం సందర్భంగా భర్త ప్రభాకర్, తల్లిదండ్రులు బొంత జీవమణి, బొంత పాల్ రాజ్లేట్, తమ్ముడు బొంత పాల్ రాయ్, పెంచిన తల్లిదండ్రులు పైడముక్కల యేసుదాసు సర్కిల్ ఇన్స్పెక్టర్ రిటైర్డ్, యేసుమ్మ గారు, అన్న ఆనంద్ సహకారమిస్తున్నారు. బొంతు దివ్య తేజ గారికి ప్రభువు ఆశీస్సులు ఈ నూతన సంవత్సరంలో కలగాలని ప్రార్థిద్దాం. అలాగే పైడముక్కల యేసుదాస్ గారికి, యేసుమ్మ గారికి వందనాలు. రెండవ కుటుంబంగా భీమడోలు వాస్తవ్యులు గూడపాటి ప్రకాశరావు ఆరోగ్యం గార్ల జ్ఞాపకార్థము కుమారుడు కోడలు కృపలాని సౌజన్య గారులు, మనమరాళ్ళు మోనిషా నైమిషా సహకారమిస్తున్నారు. కృపలాని గారికి, సౌజన్య గారికి, మోనిషా నైమిషా గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఎపిసోడ్ సహకారులు ముందుకు రావాలని ప్రార్థించమని మనవి చేస్తున్నాను. చింతలపూడి, కొవ్వూరు, జంగారెడ్డి గూడెం కేబుల్ నెట్వర్క్స్ ద్వారా 24 గంటలు యేసే పరిష్కారం ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రాం ప్రసారాల కొరకు సహకారులు కావాలి, ప్రార్థన చేయండి. ఈ దినం క్విజ్ రాసినటువంటి ప్రభువు బిడ్డలను ప్రభువు దీవించాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ దినం ఆదివారం మీ పాదాల చెంతకు వచ్చాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, మీకు మహిమ కలుగు చేస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించి ఆశీర్వదించండి. మా ఆరాధన అందుకోండి ప్రభు. ఈ దినం ఎపిసోడ్కు సహకారులుగా నిలిచిన ఇరు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. పైడముక్కల యేసుదాస్ గారిని, యేసుమ్మ గారిని దీవించండి. దివ్య తేజని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా తన భర్త ప్రభాకర్ను దీవించండి. తన తల్లిదండ్రులు బొంతు జీవమణి గారిని, కుమారుడు పాల్ రాయ్ని మీరు ఆశీర్వదించండి. సోదరుడు ఆనందని దీవించండి. అలాగే మీ యొక్క దీన సేవకులు కృపలాని గారి కొరకు, సౌజన్య గారి కొరకు మీకు వందనాలు. కుమార్తెలు ఇరువురిని మీరు ఆశీర్వదించండి, ఆదరణ ఇచ్చేయండి. అనేకులు వీరి వలె ముందుకొచ్చి సువార్తను ప్రసారం చేయటానికి, సహకారులుగా నిలవటానికి కృప చూపండి. ప్రత్యేకంగా మా ప్రేక్షకులను దీవించండి. క్విజ్ రాసిన వారిని దీవించండి. వాక్య ధ్యానంలో మాకు కృపనివ్వండి ప్రభు. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమ కాండము గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసే పరిష్కారం HCVACT ఛానల్లో నిర్గమ కాండము అనే పదానికి బదులు నిర్గమ కాండము ఒత్తు కా పడుతోంది. ఒక నెల దినాలుగా ఇది సరిచేయబడలేదు. రిపీటెడ్గా రిక్వెస్ట్ ఇస్తున్నాను, సరిచేటుకు సహకారం తీసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ వాక్య ధ్యానము చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయనను మహిమను తీర్చెదను.
చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటలు మోషే కీర్తన అని చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో చాలా కీర్తనలు ఉన్నాయి. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన, పౌలు శీలలు పాడిన కీర్తన, దెబోరా కీర్తన, అలాగే 144,000 మంది పరిశుద్ధుల కీర్తన, సంఘం యొక్క కీర్తన, ఇలా చాలా కీర్తనలు బైబిల్ గ్రంథంలో పేరెన్నిక కలిగినటువంటివి ఉన్నాయి. వాటిలో ఏన్షియంట్ సాంగ్ ఈ యొక్క నిర్గమకాండం 15లో మోషే గారు రాసింది. కనుక ఈ ప్రత్యేకమైన ఈ కీర్తనలో దేవుని పట్ల తమకున్న ప్రేమను, దేవుని పట్ల తమకున్నటువంటి కృతజ్ఞతను వ్యక్తపరచడానికి ఈ కీర్తన చేస్తున్నారు వారు. పాత నిబంధన గ్రంథంలో మ్యూజిక్, సంగీతం చాలా ప్రాముఖ్యత చెందింది. ఆరాధనలో వాయిద్యాలు వాయించారు వారు తమ యొక్క హృదయంలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి తమ ఆనందాన్ని గేయం రూపంలో వ్యక్తపరిచారు. అలా గేయం రాయటం వల్ల, పాడటం వల్ల అది తర్వాత తరాలకు కూడా ఆ పాట వెళ్తుంది. చూడండి, కొన్ని దశాబ్దాల కాలం నాడు వ్రాసిన తెలుగు సాహిత్యంలోని గేయాలు, పాటలు ఇప్పటికీ ఆ పాడిన వారు, రాసిన వారు చనిపోయినా అవి వాడుకలో ఉన్నాయి. అలాగే ఒక చరిత్రాత్మక సందేశాన్ని తర్వాత తరాల వారికి పాస్ ఆన్ చేయటానికి, పంపించడానికి, అందించడానికి ఈ విధమైన పాటలను వారు ఎన్నుకునేవారు. ఈ పాట ద్వారా ఒక సందేశం, ఆ సందేశం ఏమిటంటే వారి యొక్క హృదయాంతరంగాల్లో దేవుని పట్ల వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం తెలియచేయటం. యెహోవాయే నా బలము, నా గానము. హూ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? మీ బలము ఏమిటి? మీ బలము ఎవరు? తేడా చూస్తున్నారా? వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలం ఏమిటి? ఈ రోజున సాధారణంగా మనుషులను అడిగితే చాలా బలాలు ఉన్నాయి మానవులకు. ఒకటి, ఎడ్యుకేషన్ ఇస్ స్ట్రెంగ్త్, విద్య చాలా బలం. 2, ఆస్తి కొందరికి బలం. 3, తలాంతులు కొందరికి బలం. గానం, వాయిద్యకారులు, రచనా శైలి ఇట్లాంటివి. కొందరు కులాన్ని బలంగా చేసుకున్నవారు ఉన్నారు. మరికొందరు తమకున్నటువంటి వనరులను బలంగా చూపించుకునేవారు ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులు దేనిని తమ బలముగా చెప్పుకోలేదు, కానీ దేవుడు మా బలము అని చెప్పుకున్నారు. యెహోవాయే నా బలము, నా గానము. అవును, దేవుడు నా బలము. ఈ మాట మీకు ఎట్లా ఉంది? దేవుడే నా బలము. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలీయులు చాలా యుద్ధాలు చేశారు. చాలా విపత్కర పరిస్థితుల్లో నడిచి బయటకు వచ్చారు. సాధారణంగా మానవులు బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు, తప్పించుకున్నారు. కారణం దేవుడు వారి బలం. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథంలో రాయబడింది. దేవుని యొక్క బలము కొరకు ఎదురు చూచిన వారు పక్షిరాజు అని అధిక బలం, నూతన బలం కలిగి పైకి ఎగురుతారని రాసింది. పక్షిరాజు యవనము క్రొత్తదగుచుండినట్లు మేలు చేత యవనము తృప్తిపరుస్తాడన్నది. కనుక మన యొక్క బలం ఎవరు? మన దేవుడు. ఇశ్రాయేలీయులకు బలం ఎవరు? ఇశ్రాయేలీయుల దేవుడు. చాలా దినాల్లో, పర్యాయాల్లో మనుషులంగా మన బలం ఫలానా అని అనుకుంటాం, కానీ అది అవాస్తవం. దేవుని బలముగా కలిగిన జనులు సంతోషంగా ఉండగలుగుతారు. ఇది ఖచ్చితమైన వాస్తవం.
ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన రక్షకుడు ఆయను అని రాయలేదు ఇక్కడ. హీ బికేమ్ సాల్వేషన్ ఫర్ మీ. ఆయన నాకు రక్షణ అయ్యాడు. నాట్ ఓన్లీ ద సేవియర్ బట్ ఆల్సో ద సాల్వేషన్. ఆయన నాకు రక్షణ అయ్యాడు అంటే ఐఎమ్ టోటల్లీ ప్రొటెక్టెడ్ బై గాడ్. నేను సంపూర్ణముగా దేవుని చేత భద్రపరచబడ్డాను అనేటువంటి భావం చెబుతున్నాడు. ఐఎమ్ సేఫ్ గాడెడ్. నేను భద్రపరచబడ్డాను అని చెబుతున్నాడు. రాజుల 2వ గ్రంథంలో ఎలీషా ప్రవక్తను గూర్చిన వివరాల్లో మనం వెళితే 4వ అధ్యాయంలో అతడు ఉన్న ఇంటి చుట్టూత సన్హెరీబు సైన్యాలను మోహరింపచేశాడు. అది చూచి ఎలీషా సేవకుడు భయపడ్డాడు. గుర్రాలు రథాలు వచ్చేసే ఇంటి చుట్టూత ఏలినవాడాన్ని కంగారు పడుతున్నాడు. ఎలీషా ప్రార్థించాడు, ప్రభువా వీడు చూచేటట్లు వీడి కనులు తెరవ చేయండి. వాని బలము కంటే మన బలము ఎక్కువ. ఇట్స్ ఏ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు. చూస్తారా ఒకసారి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను సైన్యమును పట్టణము చుట్టూ కొని ఉండగా అతనికి కనపడెను. అంతటా అతడు పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేతుమని ఆ దైవజనుడు తనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికనే ఉన్నారని చెప్పాను. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కన్నులను తెరవ చేయమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్నులను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూడండి, ఎప్పుడైతే సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయటం కొరకు ఈ విధంగా పనిచేస్తూ వచ్చాడు, ఎలీషా చెబుతున్నాడు, వారి పక్షాన ఉన్నవారి కంటే మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. ఎవరున్నారు? ఎలీషా పక్షాన అగ్ని గుర్రాలున్నాయి. అగ్ని, గుర్రము, రౌతులు, పర్వతం అడ్డుగా ఉంది. ఆ దృశ్యం కనిపిస్తోంది ఆ సేవకునికి. పర్వతము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో పర్వతము కదలనిది, నెంబర్ 1. నెంబర్ 2, స్ట్రాంగ్, బలమైనది. నెంబర్ 3, ఇట్స్ ఎ ఫోర్ట్ లైక్, అది కోట వంటిది అనే అర్థాలు వచ్చినప్పుడు దేవుని వర్ణించడానికి వాడారండి. ఇశ్రాయేలీల చుట్టూత ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ దేర్ ఫోర్ట్ అండ్ రిఫ్యూజ్. కేడము ఆయనే, కోట కూడా ఆయనే. కాబట్టి ఆయన ప్రజలను ముట్టుకోవటం సాధ్యం కాదు. ఇది ఆయన ప్రజల్లో చాలా మందికి వాళ్ళు తెలియదు. ఊరికే భయపడిపోతుంటాం మనం. అమ్మో వాళ్ళు ఏం చేస్తారో, వీరేం చేస్తారో, వారు ఏం చేస్తారు, మనల్ని నాశనం చేసేస్తారేమో అని భయపడుతుంటాం. కానీ మన చుట్టూత అగ్ని గుర్రములు, అగ్ని రథాలు, ఒక పర్వతం వలె దేవుడు ఆయన ప్రొటెక్షన్ అరేంజ్ చేశాడని ఎంతమంది ఎరుగుదురు? నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్ధలదని ఆయన చెబుతున్నాడు. యెహోషువా నీ ఎదుట ఏ మనుష్యుడు నిలబడడని, నిలవజాలడని ఆయన చెబుతున్నాడు. సోదరుడా, సోదరి, పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ పీరియడ్స్లో, ఒక నిర్దిష్టమైన సమయాలలో, ఆయా కాలాలలో ఆయా ప్రజలకు దేవుడు ఏ విధంగా తోడుగా నిలిచాడో చూస్తే మనకు గాడ్స్ క్యారెక్టర్ అర్థమవుతుందండి. దేవుని గుణలక్షణం తెలుస్తుంది. ఆయన తన బిడ్డలను ముట్టిన వాడిని తన కనుగుడ్డు ముట్టినట్టుగా ఫీల్ అవుతాడు. ఎంత ప్రేమించేటువంటి వ్యక్తి అయినా, ఎంత ప్రేమిస్తున్న వ్యక్తి అయినా
కనుగుడ్డు ముడితే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి? తల మీద చేయేస్తే ఊరుకుంటారు, చేతి మీద చేయేస్తే ఊరుకుంటారు, కానీ కరచాలనం చేస్తే ఊరుకుంటారు, కానీ కనుగుడ్డ మీద వేలేసి తిప్పితే ఊరుకుంటారా? ఇరిటేట్ అవుతారు, కోపం వస్తుంది, అసహనం వస్తుంది. కనుక దేవుని పిల్లలను ఎవరైనా టచ్ చేస్తానికి ట్రై చేస్తే దేవుని కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు. సచ్ ఎ గ్రేట్ గాడ్ వీఆర్ హ్యావింగ్. అంత ఉన్నతమైన దేవుడు మనం కనుగొన్నాం. ఆయన మనకు రక్షణ అయ్యాడు. హీ బికేమ్ ఎ సాల్వేషన్ ఫర్ అస్. యేసుక్రీస్తు ప్రభువునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదని చెప్పబడిందండి. ఎలా చెప్పబడింది? రోమాపత్రిక 7వ అధ్యాయం చివరి వచనంలో చెప్పబడిన మాట అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు మనకు జీవాన్ని ఇచ్చాడు. అందుకు ఆయన ఎందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చదువుతాను ఒకసారి మీకోసం, చూడండి. అపోస్తలుడైన పౌలు రోమేయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, 138వ పేజీ, క్రొత్త నిబంధన గ్రంథం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ విధంగా? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాపము మరణముల యొక్క నియమం, ప్రిన్సిపల్ నుండి నన్ను యేసుక్రీస్తు ప్రభువు నందున్న జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం విడిపించింది. పరిశుద్ధాత్ముడు నన్ను పాపము నుండి విడిపిస్తున్నాడు. యేసు నా పాపమునకు శిక్ష భరించాడు. క్రీస్తునందు ఇవ్వబడిన రక్షణ భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తొలగించాడు, నన్ను కప్పేశాడు అందులో. కాబట్టి నాకు ఇక ఏ శిక్షా విధి లేదు. క్షమాపణ పొందిన పాపికి శిక్ష విధించువాడెవ్వడు లేడు. గుర్తుపెట్టుకోండి. క్షమాపణ పొందిన పాపిని శిక్షించువాడెవడు? ఎవరు లేరు. అందుకనే కీర్తనకారుడుగా దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలో 33వ సంకీర్తనలో రాస్తున్న మొదటి మాట చదువుతున్నాను. తన అతిక్రమములకు పరిహారమును పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. అదవుతుందా? తన అతిక్రమాలు పరిహారం, తన పాపముకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. చేసుకున్నవాడు అనలేదండి అక్కడ. పరిహారం చేసుకున్నవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు కాదు. ప్రాయశ్చిత్తం చేసుకోవటం అంటే మానవుని ప్రమాణం, మానవుని ప్రమేయంతో ఉంటుంది. చేసుకోవటం అనేది, పొందటం అంటే దేవుని ప్రమేయం. దేవుడు ఇచ్చాడు, మానవుడు పుచ్చుకున్నాడు అని అర్థం వస్తుంది. పరిహారము ప్రాయశ్చిత్తము రెండు దేవుడే చేశాడు. రెండింటినీ మానవులకు ఉచితంగా కృప ద్వారా ఇస్తున్నాడు. అది పొందుకోవటమే, చేసుకోవటం కాదు. గుర్తుపడుతున్నారా నా మాటలు? పరిహారము చేసుకోవటం లేదు బైబిల్లో, పరిహారము పొందుకోవటం ఉంది. ప్రాయశ్చిత్తం చేసుకోవటం లేదు, ప్రాయశ్చిత్తం పొందుకోవటం ఉంది. ఇతర మతాలలో ఇది లేదు. ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఉంది, పరిహారం చేసుకోవటం ఉంది, కానీ క్రైస్తవ్యంలో పొందుకోవటమే ఉంది. ఇది తేడా. అనగా దేవుడే మన కొరకు పరిహారం చేశాడు. ఏమిటా పరిహారం? క్రీస్తు రక్తం పరిహారంగా ఇచ్చాడు. మన రిడెంప్షన్ కొరకు, మన విమోచన కొరకు హీ పెయిడ్ ద ప్రైస్. యేసు సిలువలో వెల చెల్లించాడు. ఆ వెల ఆయన రక్తమే, ఆయన ప్రాణమే. ఆయన పరిహారం చేశాడు, ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. కనుక మనం ఆ దానిని పరిశుద్ధాత్మల ద్వారా విశ్వాసంతో పొందుకుంటున్నాం. వీఆర్ అప్లయింగ్ త్రూ ద ఫెయిత్ అండ్ బై ద గ్రేస్. కనుక ఈ రాత్రికాలం నేను మనం చేస్తున్నాను,
మనకు రక్షణ ఆయనే అయ్యాడు. రక్షణ మనం సంపాదించుకోలేదండి. కొంతమంది అనుకుంటారు మన పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చారంటే ఆ పాస్టర్ గారు మనకు రక్షణ ఇచ్చాడు అనుకుంటున్నారు. అది పొరపాటు అవగాహన. రక్షణ దేవుడిచ్చేదండి, పాస్టర్ గారు ఇచ్చేది కాదు. చాలామంది అనుకుంటారు మీ కుటుంబం కొరకు మేము ప్రార్థించాం, మీకు వాక్యం చెప్పి రక్షణలోకి తెచ్చాం, మిమ్మల్ని ఇంతకాలం మేము చూస్తున్నాం ఆత్మీయంగా కాబట్టి యు ఆర్ లయబుల్ టు మీ అని అంటారు. అట్లా కాదు. మనుషునికి కాదు, మనం దేవునికి కృతజ్ఞత కలుగుంటున్నాం. రక్షకుడు దేవుడు, సేవకుడు కాదు. సేవకుడు జీతగాడు, జీతము దేవుని యొద్ద ఉంది, దేవుడు ఇస్తాడు అతనికి జీతాన్ని. సువార్త ప్రకటించినందుకు ప్రభువు జీతం ఇస్తాడు. ఆత్మలను రక్షణలో నడిపించినందుకు ప్రభువు జీతం ఇస్తాడు. అంతవరకే. రక్షణ కార్యం దేవుందండి, దేవుడు చేసేది. ఇందులో మానవ ప్రమేయం లేదు. మనుషులు పాప పరిహారం కొరకు పత్రాలు అమ్మిన విధానం ఇందులో లేదు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి మరొక మానవ మధ్యవర్తి లేనేలేడు. యూ కెన్ కమ్ టు జీసస్ డైరెక్ట్లీ ఇన్ యువర్ హౌస్. నో నీడ్ టు గో టు ది ఎనీ వర్షిప్ సెంటర్ ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకు ఎక్కడికో ఒక స్థలానికో ఒక పొలానికో ఒక గుడిలోకో వెళ్ళమని ప్రభువు పిలవలేదండి. ఆరాధన కొరకు వెళ్ళండి, దట్ ఈస్ డిఫరెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఆయనే అయ్యాడు ఇశ్రాయేలీలకు. మనకు కూడా అంతే. ఇశ్రాయేలీలకే కాదు, మనకు కూడా ఆయనే రక్షణ, రక్షకుడు కూడాను. నేను నా దేవుని వర్ణిస్తాను. ఏమని వర్ణిస్తాను తెలుసా? ఆయన నా పితరుల దేవుడు. ఇది నాకు చాలా నచ్చిన మాట. నా దేవుడు అనలేదండి, నా పితరుల దేవుడు. ఫెయిత్ వాజ్ కంటిన్యూడ్ ఫ్రమ్ దేర్ ఫోర్ ఫాదర్స్. తిమోతికి చెప్పాడు కదా పౌలు, అవ్వలోను క్లోయిలోను యునేకేలోను క్లోయిలోను నివసించిన విశ్వాసం నీలోకి వచ్చింది తిమోతి అని అన్నాడు. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈయన పితరుల నుండి కూడా నువ్వు మాకు దేవుడివి. ఎంత అద్భుతం అండి. విశ్వాసములో ఎదిగిన కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఆయన మహిమను తీర్చెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పితరుల దేవుడు. పితరుల దేవుడు అన్నప్పుడు ఇశ్రాయేలీయులు పితరులు భౌతికంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఈనాడు మన ఆధ్యాత్మిక తండ్రులు అనేక మంది క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన సమూహం మనకంటే ముందు వెళ్ళారు. ఇది ఒక సంపూర్ణత కొరకు నడిపించబడుతోంది సంఘం అనేది. కనుక ఈ రాత్రికాలం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. చివరిగా ఒక మాట చెబుతున్నాను. ప్రభువు మనకిచ్చిన రక్షణ ఉచితం అండి. దీనికి మధ్యవర్తులు ఉండరు. క్రీస్తునందల విశ్వాసము చేత ఉచితముగా నీవు పొందుకునే అవకాశం ఉంది. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచమని ఆహ్వానిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానములో నుండి 4వ వచనము నుండి నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను. చాలా వివరంగా డీటెయిల్డ్గా నేను నిర్గమాకాండం ధ్యానం చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ రాత్రికాలం ఎపిసోడ్కి 2 సహకారం ఇచ్చారు. చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు శ్రీమతి బొంత దివ్య తేజ గారి జన్మదినం సందర్భంగా భర్త ప్రభాకర్, తల్లి తండ్రి బొంతు జీవమణి, బొంత పాల్రాజ్ లేట్, తమ్ముడు బి పాల్రాయ్, పెంచిన తల్లిదండ్రులు, సోదరుడు పైడిముక్కల యేసుదాసు గారు, యేసుమ్మ గారు, అన్న ఆనంద్ గారు, అలాగే బేమడోలు వాస్తవ్యులు గూడపాటి ప్రకాశరావు గారు మరియు ఆరోగ్యం గారుల జ్ఞాపకార్థం కుమారుడు కృపాలాని గారు, కోడలు సౌజన్య గారు, మనవరాళ్ళు మోనిషా, నైమిషా గారు సహకారం ఇస్తున్నారు. ఈ 2 కుటుంబాలకు వందనములు తెలియజేస్తున్నా. క్విజ్ రాసిన బిడ్డలను ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 322లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 322
నిర్గమాకాండము 9వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, శకునగాండ్రు ఏలా మోషే ఎదుట నిలువలేకపోయిరి? శకునగాండ్రు ఏలా మోషే ఎదుట నిలువలేకపోయిరి? మూడో ప్రశ్న, మిడుతలకు భయపడి ఫరో ఎవరిని పోనిత్తుననెను? మిడుతలకు భయపడి ఫరో ఎవరిని పోనిత్తుననెను? మూడో ప్రశ్న, ఆ అర్ధరాత్రి ఎవరు చచ్చెదరని మోషే ఫరోతో చెప్పెను? ఆ అర్ధరాత్రి ఎవరు చచ్చెదరని మోషే ఫరోతో చెప్పెను? నాలుగో ప్రశ్న, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. రిఫరెన్సు వ్రాయండి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. రిఫరెన్సు వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, దేనిని చూచి యెహోవా వారిని నశింపజేయడు? దేనిని చూచి యెహోవా వారిని నశింపజేయడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతాన్ని మీకు వందనాలు. మా ప్రేక్షకులను దీవించండి, ఆర్థిక సహకారులను దీవించండి, నూతన ఆర్థిక సహకారులను లేవనెత్తండి. ఏసే పరిష్కారంకున్న తీవ్రమైన ఆర్థిక అవసరతల నుండి విడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.